శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటున్నాయి అని చూస్తే గనుక ఒక విచిత్రమైనటువంటి మార్పు అనేది మీకు సాయంత్రంలోగా కనిపించే సూచనలు ఉంటున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని రేపటి రోజున పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక విషయాన్ని ఒకే కోణంలో మీరు చూస్తూ ఉంటే గనుక ఈరోజు అకస్మాత్తుగా దానికి మరోవైపు కనబడుతుంది. ఈరోజు ఈ మార్పు మీ ఆలోచనల్లోనే కాదు, మీ నిర్ణయాల్లో కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉదయం వచ్చిన ఒక చిన్న సమాచారం సాయంత్రానికి చాలా ముఖ్యమైన విషయంగా మారేటటువంటి సూచన ఉంటోంది. ఉద్యోగపరంగా చూస్తే ఈ మేషరాశి వ్యక్తులకు ఈరోజు తమ పనిని ఇతరులతో పోల్చుకోవడం కంటే కూడా తమ ప్రత్యేకతను చూపించడం ముఖ్యంగా మీకు అప్పగించిన సాధారణమైనటువంటి పని నుంచే కూడా మీ సామర్థ్యం బయటపడుతోంది. ఇంతకాలం మీతో పెద్దగా మాట్లాడని ఒక సహ ఉద్యోగి నుంచి ఉపయోగపడే సమాచారం మీకు అందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి కొత్త ప్రకటనలు, అవకాశాలు గమనిస్తూ ఉండాలి. వ్యాపారస్తులకు కస్టమర్లతో మాట్లాడే విధానం కీలకంగా మారుతుంది. మీరు చెప్పే ఒక కొత్త ఆలోచన ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొత్త కస్టమర్ వర్గాన్ని చేరుకునే ఆలోచన రావచ్చు. అయితే లాభం కనిపించదని వెంటనే పెద్ద మార్పులు చేయకుండా ముందుగా పరీక్షించడం చాలా మంచిది. మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ధన విషయంలో మాత్రం ఒక ఆసక్తికరమైన పరిణామం ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు అవసరం లేదనుకున్న ఒక ఖర్చు తప్పిపోవచ్చు. అదే సమయంలో ఇంటికి సంబంధించిన మరో ఖర్చు ఎదురవ్వచ్చు. డబ్బుల విషయంలో ఇతరులపైన మీరు ఆధారపడకుండా మీ లెక్కలను మీరే చూసుకోవడం మంచిది. కుటుంబంలో మీ మాట కంటే మీ స్పందన ముఖ్యమయ్యే రోజుగా మారుతోంది. ఇది ఒక కుటుంబ సభ్యుడు తన సమస్యలు మీతో పంచుకోవచ్చు. వెంటనే తీర్పు చెప్పకుండా ముందుగా వారి మాటను పూర్తిగా వినండి. మీ నుంచి లభించే ఒక చిన్న ప్రోత్సాహం వారికి ఎంతో ధైర్యాన్ని ఇవ్వవచ్చు. జీవిత భాగస్వామితో భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయంలో కూడా ఈరోజు భావోద్వేగాల కంటే స్పష్టత అవసరం. ఎదుటివారి ప్రవర్తనను ఊహించుకుని నిర్ణయానికి రాకూడదు. ముఖ్యంగా మీరు నేరుగా మాట్లాడితేనే చాలా సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ఒంటరిగా ఉన్నవారికి స్నేహం ద్వారా ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈరోజు సాధారణమైనటువంటి స్థితిగతులే ఏర్పడతాయి. అయితే ఈ మేషరాశి వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మానసిక ఒత్తిడికి గురి అవ్వకుండా చూసుకోవాలి. పని మధ్యలో మీరు చిన్న విరామాలు తీసుకోండి. రాత్రి సరైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీ దగ్గరలో ఉండేటటువంటి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే విశేష శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.